హలో. హలో. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఇప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్తే వాళ్ళు. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. 32%, 50 పక్కన పెట్టండి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి, మహిళలు నాయకత్వం వహించాలి అని చెప్పేటటువంటి రాజకీయ నాయకులు మహిళలను ఆ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా సమంజసము? మహిళలు అందరి ఇళ్లలో మహిళలు ఉంటారు, వాళ్ళకు కూడా తల్లి ఉంటది, పిల్లలు ఉంటారు. అలా కంచము మంచము అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అది బజార్లో ఊర్లలో నిరక్షరాస్యులు కూడా మాట్లాడుకునేటటువంటి మాటలు కావవి. సామెతలు ఉన్నాయి అంటే సందర్భానుసారంగా సామెతలను వాడతారు. ఎక్కడ వాడాలి అనేది ఏదో అవసరాన్ని బట్టి ఎక్కడో వాడతారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి వాళ్లకు గుచ్చుకునే విధంగా గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు అలా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. దీనికి అసలు కేసీఆర్ గారు మొదట్లోనే దీన్ని అణచివేయాల్సింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అణిచివేసే కార్యక్రమంలో దీనిపైన ఏమంటారంటే, చూసినావా మమ్మల్ని ఇప్పుడే అంటున్నారు కదా, నేను బీసీ సామాజిక వర్గం కోసము బీసీల కోసం పార్టీ. బీసీల కోసం అంటే బీసీలు ఇప్పుడు కవిత వెనక మాట్లాడే పావని గౌడ్ అంటే బీసీ కదా? అవును, ఈయన ఒక్కడే బీసీనా? వీళ్ళు పెట్టిందే బీసీ సంఘము, వీళ్ళు చేసిందే బీసీ ఉద్యమమా? వీళ్ళు అంటే ఇప్పుడు బీసీలు అంటే బీసీలు ఓట్లు బీసీలే ఓట్లు వేసుకుంటే, ఎస్సీలే ఓట్లు వేసుకుంటే, రెడ్డిలే ఓట్లు వేసుకుంటే చట్టసభల్లో పోతుర్రా వీళ్ళు? అదే చెప్తున్నా, ఇంత మనకు టెక్నాలజీ పెరిగి ఇంత ఇదైతున్న నేపథ్యంలో ఓకే, ఏది ఉన్నా కూడా చట్ట సవరణ జరిగి అది జరగాల్సిందే. కానీ దానికోసం ఇవాళ కులాల కుంపట్లు అన్నట్టు కనిపిస్తలేవండి. ఈరోజు మా బీసీ భాష ఇట్లనే ఉంటది అంటే ఏం లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా తయారైంది. ఎంతసేపు ఉన్నా గానీ పెద్దవాళ్ళని నెడితే మనం హైలైట్ అవుతాము, పేపర్లలో టీవీల్లో కనిపిస్తాము, మనం పెద్దవాళ్ళం అవుతున్నటువంటి ఊహ తప్ప దాంట్లో ఏమీ సబ్జెక్టు లేదు, ఏది లేదండి. కేసీఆర్ కూతురు కాబట్టి కవితను తిడితే పేపర్లో టీవీల్లో వస్తుంది అనేటటువంటి ఒక దురభిప్రాయం తప్ప దాని వెనుక ఇలాంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే బీసీలను ఓన్ చేసుకోవాలి మళ్ళా మాకే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డిని ఆడిపిస్తున్నటువంటి డ్రామా అదంతా. అది బయటకు వచ్చేసరికి సమయం పడుతుంది. నిజమే, అది దీని వెనక ఖచ్చితంగా ఓ డ్రామా అయితే ఉండుంటది. బట్ అది బయటకు రావడానికి సమయం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు మళ్ళానే మళ్ళీ కాంగ్రెస్ సీఎం మీటింగ్ లో ఆల్రెడీ లేదండి, ఆల్రెడీ బహిష్కరించి వెనక నుంచి డ్రామా ఆడిపిస్తారు అనే విషయం తెలంగాణ సమాజం గుర్తించాలా. అందరూ గుర్తిస్తారండి. తెలంగాణ సమాజం టైం వచ్చినప్పుడు ఎలా బుద్ధి చెప్పాలనో అలా చెప్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఏదున్నా కూడా ఇవాళ బీసీల కోసం పార్టీ పెడుతుంటే ఎవరు కుళ్ళుకునే పరిస్థితి లేదు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలగర్భంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఎంతమంది పెట్టలేదు పార్టీలు? ఇవాళ కొత్తగా నేను చెప్పేది ఏంది, మస్తు మంది పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ నాకుంది, నీకుంది, ఎవరికైనా ఉంది. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం అది వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మాది రుణమాఫీ కాలేదు మేడం. అయ్యో, ఒకసారి ఈ ముక్క వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇలా బీసీలని, మా బీసీల భాష ఇట్లా, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడగొద్దా? అరే భయ్, మాకు రుణమాఫీ కాలేదు, ఒకసారి మా రుణమాఫీ గురించి మాట్లాడండి, సీఎం ఇచ్చినా అని చెప్తారు, మాకేమో బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి. బ్యాంకు వాళ్ళు అడిగితే మాకు ఏం తెలియదు వాళ్ళు అంటారు మేడం. అయ్యో, ఎంత రుణమాఫీ కావాలి మీకు? మాది 2 లక్షలు మేడం. 2 లక్షల మీద ఉంటే అది మీద కట్టుకున్నాం మేడం. అట్లా కట్టుకుంటే రుణమాఫీ అయితే అంటే కట్టుకున్నాం మేడం, కానీ అట్లా కూడా కాలేదు. ఏమంటారు బ్యాంకు వాళ్ళు? ఏమంటారు మరి, మీకు పైన పైసలు కూడా కట్టినాం కదా, మిత్తి కట్టినాం కదా, ఎందుకు రుణమాఫీ కాలేదు, ఎందుకు చేస్తలేరు అంటే ఏం చెప్తున్నారు ఆ మాటకి? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినట్టు అయితే మేమేం చేస్తామని అంటారు మేడం. సరిపోయింది. సరే, ఖచ్చితంగా మీ విషయాన్ని అనేది పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. మీ అభిప్రాయం తెలియజేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి కూడా చెప్తారు చూడు, ఇక రుణమాఫీ కాలే. ఏ రోజన్నా ఇప్పుడు ఇంత చర్చలు పెట్టారు కదా, మేము బీసీల కోసం కొట్లాడుతుంటే, బీసీ రిజర్వేషన్ కొట్లాడుతుంటే కుళ్ళుకుంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు అంటారు. కనీసం ఇక రుణమాఫీ గురించి కానీ ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడానికి ఏమన్నా ఉందా? ఈరోజు నిజంగానే ప్రశ్నించకూడదు. ఆ రోజు పేపర్లు పట్టుకొని, పనికిమాల పేపర్లు పట్టుకొని ఇదే నిజము అనేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు కదా. ఇవాళ నిజాలు కళ్ళ ముందు కనపడుతుంటే ఇవాళ వీటి గురించి మాట్లాడకుండా మిగతా విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుంటూ ఏమంటారు, వీళ్ళ యొక్క అంబిషన్స్, వీళ్ళ యొక్క పదవుల కోసము, వీళ్ళ యొక్క ఆకాంక్ష కోసము ఇవాళ కుట్రలు చేసుకుంటూ
ఇవాళ మొత్తం కూడా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కదా. ఇవాళ ఎందుకు మాట్లాడరు? ఇవే స్క్రీన్లు పట్టుకొని ఎంతసేపు ఉన్నా కూడా ఆ కుటుంబం అట్లా ఈ కుటుంబం ఇట్లా అని మాట్లాడుకుంటున్నారు, మిగతా విషయాల మీద తన్నుకుంటున్నారు. కానీ ఎందుకు ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం ఏ విధంగా బాధపడుతుంది, ఏ విధంగా గోసపడుతుంది, ఇలా విత్తనాలకు ఎట్లా గోసపడుతుంది, యూరియా కోసం ఎట్లా కష్టం పడుతుంది, నీళ్ళ కోసం ఎట్లా కష్టం పడుతున్నారు, ఇలా ఆడోళ్ళు నిజంగా నేను చెప్తున్నా కదా, కొంచెమన్నా మనుషులకి ఇంత తింటున్న అన్నం మీద గింతనన్న 5,000 నోట్లకు పోతుంటే ఇలా ఆడోళ్ళు నీళ్లు లేక వరి పొలాలకు బిందెలతో నీళ్లు పోసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దీని గురించి ఎందుకు ప్రస్తావించారు? దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ దామాషా లెక్కల ప్రకారం జరగాల్సిన చట్ట సవరణ జరగాల్సింది జరుగుతున్నది, జరగాలి అని కోరుకోవాలి. కానీ మిగతా విషయాలు ప్రస్తావించకుండా మనం దేన్ని అడ్డపెట్టుకొని దేన్ని ఎట్లా పదవులు సాధించాలి, ఎవరిని తిట్టి హైలైట్ కావాలి, ఎవరిని తిట్టి మనము కాలం గడుపుకోవాలి, ఇదే జరుగుతుంది. ఇవాళ మహిళలకు ఇస్తాన 2,500 రూపాయల గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? ఇవాళ పెద్దలకు ఇస్తాన పెన్షన్ 2,016 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామన్నారు కదా, ఎందుకు వాటి గురించి మాట్లాడరు? వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ చేస్తామన్నారు, ఎందుకు వాటి గురించి మాట్లాడరు? నిరుద్యోగ భృతి 4,000 గురించి ఎందుకు మాట్లాడరు? డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎందుకు మాట్లాడరు? పెళ్ళైన అమ్మాయిలకి తులం బంగారం ఇస్తామని చెప్పారు, ఎందుకు దాని గురించి మాట్లాడరు? ఇవాళ పెద్ద గొప్పలం మేమే అని చెప్పేసి కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు, ఎందుకు మాట్లాడరు దాని గురించి? రైతుకులకు పైసలు ఇస్తామన్నారు, ఎందుకు మాట్లాడరు దాని గురించి? అవసరం వచ్చే టాపిక్ల గురించి సచ్చినా మాట్లాడరు. కానీ మనకి కావాలి రోజు హైప్ కావాలి, రేపు పదవులు కావాలి, అవకాశం వస్తే ముఖ్యమంత్రి కావాలి, అది అంతే. ఇంకా అంతకు మించి మనం ఏం తీసుకొద్దాం అనుకుంటున్నాము, గత ప్రభుత్వాల కంటే మనం ఏం మెరుగు చేద్దాం అనుకుంటున్నాము, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామన్నది మాత్రం మర్చిపోయి ఈరోజు కులాల కుమ్ములాటలో కొట్టుకొని వచ్చే పరిస్థితి కనపడుతుంది. అంటే దీన్ని సాకుగా చేసుకొని రోజు బీసీ సామాజిక వర్గము 42% రిజర్వేషన్ అని చెప్పి దీన్ని సాకుగా చూసుకొని ఎట్లా అందలం ఎక్కాలా? ఇంకా బీసీలే లేరా? నేను ఇందాక చెప్పినట్టు బీసీల మేధావులే లేరా? అంటే నేనే మొత్తము ఒక బీసీ సామాజిక వర్గాన్ని నేనే వెళ్తున్నా, బీసీ సామాజిక వర్గంలో నాకే నోరుంది, బీసీ సమాజం నా దగ్గరే పైసలు ఉంటాయి. కానీ దాంతోపాటు ప్రజలు కూడా మనల్ని స్వీకరిస్తారా లేరా అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్.